హైవే మీద మీరు కార్ వేసుకుని ఇనిషియల్గా వెలాసిటీ అనేది 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి మీరు వెళుతూ ఉన్నారు. అయితే వెలాసిటీ అనేది ఫైనల్ వెలాసిటీ 30 మీటర్ పర్ సెకండ్ అయ్యాక అట్ ఎ టైం టైం అనేది t అయ్యాక ఆగారు. అయితే ఈ జర్నీలో మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అంటే ఏం చెబుతారు? ఏముంది సార్, డాష్ బోర్డ్లో ట్రిప్ అని ఉంటుంది కదా, అక్కడ ఎంత దూరం వెళ్ళిందో మనకి అక్కడ చూపించేస్తుంది, అక్కడ మనం చూసి చెప్పేయచ్చు అంటారు. డాష్ బోర్డ్ పని చేయట్లేదు, మరి అప్పుడు ఏం చేస్తారు? డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు, డిస్ప్లేస్మెంట్ ఎంత ట్రావెల్ చేశారు ఈ వెలాసిటీస్లో అంటే ఏం చెప్తారు? ఎస్, ఈ కండిషన్లో మనము ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యొక్క సెకండ్ ఈక్వేషన్ మనం ఉపయోగిస్తాం. అది s = ut + ½ at². సో ఇనిషియల్గా మనము టైం t = 0 దగ్గర ఇనిషియల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ తోటి మనం ఇనిషియల్ వెలాసిటీ మన జర్నీని స్టార్ట్ చేసాము. యూనిఫామ్ యాక్సలరేషన్తో మనము ముందుకు వెళుతూ ఉన్నాము. వెళుతూ ఉంటే అట్ అ టైం t = t దగ్గర మనం ఏం చేసాము, ఫైనల్ వెలాసిటీ 30 మీటర్ పర్ సెకండ్కి చేరుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అది యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉండి ఫైనల్ వెలాసిటీ టైము ఉండి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉపయోగించి s = ut + ½ at²ని ఉపయోగించి మనం ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇదే కాన్సెప్ట్ని ఉపయోగించుకుని మనము IPE 11th క్లాస్ 4 మార్క్స్ సెషన్స్లో భాగంగా ఈ క్వశ్చన్ మనం స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం రండి. సో ఆబ్టైన్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ దట్ ఈస్ s = ut + ½ at² ఫర్ ద కాన్స్టెంట్ యాక్సలరేషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ని ఉపయోగించుకుని డిస్టెన్స్ s = ut + ½ at²ని ఫైండ్ అవుట్ చేయండి. గ్రాఫికల్ మెథడ్లో కాన్స్టెంట్ యాక్సలరేషన్లో ఉండగా, కండిషన్ అనేది కాన్స్టెంట్ యాక్సలరేషన్లో ఉండగా. సో ఇక్కడ మనం ఏం చేస్తామయ్యా అంటే ఇక్కడ సేమ్ ఇందా మనం మాట్లాడుకున్న విధంగానే ఇనిషియల్ వెలాసిటీ u ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ v ఉంటుంది, టైము ఇంటర్వెల్లో 0 నుంచి t వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే వెలాసిటీ టైం గ్రాఫ్ గీసుకుంటాము. వెలాసిటీ టైం గ్రాఫ్లో మనకి ఏరియా అండర్ కర్వ్ వీటిలో మనకి ఏమి ఇస్తుందంటే డిస్ప్లేస్మెంట్ని ఇస్తుంది. సో ఆ ప్రకారము డిస్ప్లేస్మెంట్ని ఉపయోగించుకుని మనం ఇక్కడ ఆ ఏరియాస్ ఉపయోగించుకుని మనం దీన్ని చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం రండి. కన్సిడర్ ఏ బాడీ స్టార్టింగ్ విత్ యాన్ ఇనిషియల్ వెలాసిటీ u అనే ఇనిషియల్ వెలాసిటీతో బాడీ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనం అనుకున్నాం కదండి, u అనే ఇనిషియల్ వెలాసిటీతో బాడీ స్టార్ట్ అయ్యింది. మూవ్స్ విత్ యాన్ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళుతూ ఉంది. అదే కదా మనం చెప్పుకున్నాము, యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళుతుంది అని చెప్పేసి అనుకున్నాము. యూనిఫామ్ యాక్సలరేషన్ a. లెట్ v be the final velocity after a time t seconds. అంటే ఫైనల్ వెలాసిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ t seconds అదే మనం రాసాము. ఏ గ్రాఫ్ ఈజ్ డ్రాన్ బిట్వీన్ v అండ్ t ఫర్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. అంటే మనం గ్రాఫ్ డ్రా చేసాము వెలాసిటీకి టైంకి. వెలాసిటీ ఏమో y యాక్సిస్ మీద, టైంని x యాక్సిస్ మీద మనం డ్రా చేసాము. వెలాసిటీ y యాక్సిస్ మీద, x యాక్సిస్ మీద టైంని మనం తీసుకున్నాము. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్, ద ఏరియా అండర్ వెలాసిటీ టైం కర్వ్. అంటే వెలాసిటీ టైం కర్వ్లో ఉన్నటువంటి ఏరియా ఏమిస్తుందంటే డిస్ప్లేస్మెంట్ని ఇస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ రావాలి అంటే ఈ ఏరియాస్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0 నుంచి ఇక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇది 0 to a, ఇక్కడ నుంచి యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్ళింది కాబట్టి ఇది 0 to a, ఇది రెక్టాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్గా ఏర్పడింది. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ OACD, ఇది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ABC. అంటే ఇవి ఎందుకు వచ్చినాయి ఏరియాస్? మనం రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఎందుకు తీసుకున్నాము అంటే ద ఏరియా బిట్వీన్ ఇన్స్టెంట్స్ 0 to t. అంటే 0 దగ్గర మనం స్టార్ట్ చేసాము, t దగ్గర ఎండ్ అయ్యాము. దీని యొక్క ప్రయాణాన్ని
ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయ్యాము, ఫైనల్ వెలాసిటీ ఇక్కడికి వెళ్ళాము. టైం ఇంటర్వెల్లో టీ అనే టైం ఇంటర్వెల్లో ఇలా మారింది కాబట్టి రెక్టాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నాము. సో ఇప్పుడు మనం చూద్దాము. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ తెలిసిందే కదండి, ఈ లెంత్ తీసుకుంటాము. సో ఓఏ ఇంటూ ఓడి, ఓఏ ఇంటూ ఓడి ప్లస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి, ఆఫ్ బిహెచ్. ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఆఫ్ బిహెచ్. సో ఆఫ్ తీసుకున్నాము, బేస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి టైం తీసుకున్నాము టీ, ఇది హెచ్ అనమాట, హైట్ అనేది హెచ్గా తీసుకున్నాము. సో ఓఏని యూగాను ఓడిని టీగా తీసుకున్నాము. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ యూ అనే వెలాసిటీతో వెళ్ళింది. తర్వాత ఈ డిస్టెన్స్ టీగా తీసుకున్నాము, హాఫ్ యాజ్ గా తీసుకున్నాము, టైంలో ఉంచాము. ఇక్కడ హెచ్ అనేది చూడండి, హెచ్ అనేది ఎలా ఉంది, ఇది టోటల్ ఏమో ఇక్కడి నుంచి ఫైనల్ వెలాసిటీ వి, ఇక్కడ వరకు వెళ్ళింది ఫైనల్ వెలాసిటీ వి, ఇక్కడ నుంచి ఉన్నది ఇనిషియల్ వెలాసిటీ యూ. అయితే ఇది రావాలి అంటే దీంట్లోంచి దీన్ని తీసేస్తే వచ్చిందే వాల్యూ ఇదనమాట. సో హెచ్ ఈక్వల్ టు వి మైనస్ యూగా తీసుకున్నాం. సో యూటీని యాజ్ ఇట్ ఈస్గాని మనం సబ్స్టిట్యూట్ చేసాము, దీని ప్లేస్లో ప్లస్ హాఫ్ని హాఫ్ అలాగే ఉంచాము, టీని తీసుకున్నాము. మనకు తెలుసు వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ, ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీగా మనం రాసేవాళ్ళం కదండి. సో అదే ఇక్కడ v మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీగా తీసుకున్నాము. తర్వాత వీటిని ఏం చేస్తామంటే యూటీ ప్లస్ హాఫ్ టీ ఇంటూ ఏటీ, దాన్ని సింపుల్గా మనం ఏం చేయొచ్చు, యూటీ ప్లస్ హాఫ్ టీని మల్టిప్లై చేస్తే ఏటీ స్క్వేర్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్గా రావటం జరిగింది. సో ఇది సింపుల్గా మనం మాట్లాడుకోవాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ యూనిఫామ్ యాక్సలరేషన్ మోషన్లో ఉండగా ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఉపయోగించుకుని ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడము గ్రాఫికల్ మెథడ్లో. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రతి పాయింట్ని మనం రాస్తే 4 మార్క్స్ అనేది రావడం ఈజీగా సంపాదించవచ్చు. సో ఫర్ మోర్ వీడియోస్ please like, comment, subscribe our channel. Thank you.